దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మకర రాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. ఈ గ్రహాలు యోగ రకంగా ఉన్నాయి. దీని రిజల్ట్ ఏంటంటే మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకు చాలా వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఎగ్జిక్యూటివ్స్, మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, సిఇఓస్, ఇలాంటి వారికి చాలా వరకు మీకు ఒక కంపెనీని చాలా ఉన్నతంగా తీసుకువెళ్ళే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. వివాహాది పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. కొత్త మిత్రుల చేత పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళతో భాగస్వామ్యం కూడా బాగానే కలిసి వస్తుంది. సంతాన అభివృద్ధి జరుగుతుంది. పిల్లలు చాలా ఉన్నతంగా ఎదుగుతారు. వాళ్ళు ఉత్తీర్ణులు, అదన్నీ పాస్ అవుతారు. వాళ్ళకు మ్యారేజ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. మంచి అవకాశం అని చెప్పాలి. వృత్తి యందు ప్రమోషన్స్ అనుకూలమైన సమయము. ప్రమోషన్లకు, విదేశాలకు సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారానికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయం చెప్పాలి. పెండింగ్లో ఉన్న ఉద్యోగ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అండ్ గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కుటుంబంలో పెద్దలతో అంటే తండ్రితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. అండ్ తండ్రి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది కలిగించే విషయం ఉంది. తండ్రితోనే మనస్పర్ధలు వస్తే ఆయన ఆరోగ్యం కూడా కొంచెము మిమ్మల్ని మానసికంగా కొంచెం కుంగదీసే అవకాశం ఉంది. అండ్ కుటుంబ భాగస్వామితో తరచూ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. గమ్స్, టీత్కి సంబంధించినవి. వృత్తి లోపల అండ్ ప్రయాణాలలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని కొంతవరకు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇకపోతే జాతకరీత్యా మాత్రము జాతి పచ్చ, ఇంద్రనీలం, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే చాలా వరకు మీరు నిజంగా ఏ సమస్యనైనా, ఇది సూటబుల్ రత్నాలండి మీ రాశి కోసము. అండ్ లైఫ్ లాంగ్ పెట్టుకునే రత్నాలు కాబట్టి మంచి రత్నం ఒక క్యారెట్ అయినా పెట్టుకోండి. నిజంగా ఆటోమేటిక్గా మీరు కీన్ అబ్జర్వేషన్ చేస్తే మీకు తెలిసిపోతుంది రత్నం పెట్టుకున్న ముందు ఎలా ఉంది, పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది. మీ ఆలోచన విధానం ఒక పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుందండి. ఇది నేను చాలామందితో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాను. ఈవెన్ నేను కూడా ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ కానీ బ్లైండ్గా ఎవరిని పడితే అని నమ్మకండి, నన్ను కూడా నమ్మకండి. సో ఇక్కడ మీరేంటంటే, ఇది రత్నధారణ శాస్త్రీయత ఉందా లేదా, ఉంది. శాస్త్రం ఎవడు రాశాడు, యుగాల నుండి ఉంది, నమ్మొచ్చు. సైంటిఫిక్ ఏమైనా సపోర్ట్ ఉందా, ఉంది. ఎట్లా ఉంది, కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఆధారంగా. తర్వాత లాజికల్గా ఏముంది, సైకలాజికల్ కూడా మనకు రత్నాలు అనేది ఎఫెక్టివ్గా ఉంది. ఎందుకంటే మనిషి సక్సెస్ కూడా మన మానసిక స్థైర్యమే ముఖ్య కారణం. నాకు ఇది మంచి జరుగుతుంది అని ఒక ఫీలింగే మిమ్మల్ని మంచి చేసేస్తుంది. ఇట్లా మల్టిపుల్ వేస్లో రత్నాల ప్రభావం అనేది మనిషిపై ఉన్నాయి. అందుకే రత్నాలు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్. సో ఈ విధంగా మీరు రత్నాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అనుకూలమైన తేదీలు మాత్రం 4, 6, 11, 20, 25. అనుకూలించిన డేట్స్ మాత్రం 1, 2, 3, 15, 16, 23, 24 నాట్ సూటబుల్ డేట్స్. అనుకూలించే డేట్స్ను కన్సిడర్ చేయండి. అనుకూలించిన డేట్స్ను మీరు అవాయిడ్ చేయండి. అప్పుడు నిజంగా లైఫ్ అనేది చాలా వరకు బాగుంటుంది. నేను చెప్పినట్టు అండ్ జాతి పచ్చ, నీలమణి, ఇంద్రనీలం, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఏ డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్స్ కాంటాక్ట్ చేయొచ్చు. వీఆర్ ఆల్వేస్ దేర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. అండ్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. మళ్ళీ కూడా అస్ట్రాలజిస్ట్ ఉంటారు, ఎంఏ పిహెచ్డీ చదివిన అస్ట్రాలజిస్ట్ ఉంటారు. వాళ్ళు కూడా ఇదే రత్నం సూట్ అవుతుందా, ఇండివిజువల్ హారోస్కోప్ చూసి ఇంకేదైనా సూట్ అవుతుందో కూడా చెప్తారు. ఇకపోతే నంబర్ సేవ్ చేసుకొని, మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి మాదాపూర్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, నో హాలిడే. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.